మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఓ వ్యాపారికి చెందిన నగలు నగదును గుర్తు తెలియని దుండగులు అపహరించారు. తమిళనాడుకు చెందిన కుమరేష్ అనే వ్యాపారి హైదరాబాద్ నుంచి 4 లక్షల నగదుతో పాటు 4 కేజీల వెండి నగలను బ్యాగ్లో పెట్టుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో బయలుదేరాడు. అయితే జడ్చర్ల సమీపంలోని మునావర్ దాబా దగ్గర బస్సును భోజనం చేసేందుకు ఆపారు. ఆ సమయంలో వ్యాపారి బస్సు దిగి తన బ్యాగ్తో హోటల్లోకి వెళ్తుండగా కారులో వచ్చిన దుండగులు బ్యాగ్ను లాక్కొని వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న బాధితుడు జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేను సికింద్రాబాద్ వచ్చింటాను ట్రావెల్స్ మునవర్ హోటల్లో భోజనం చేశారు. స్టాప్ చేసి ఉన్నారు డిన్నర్ టైంగా దిగేసి అక్కడనే ఉన్నాను దొంగల బ్యాగ్ ముందు బస్సులో ఎక్కి బ్యాగ్ తీసి పారిపోయి ఉంటారు. పక్కనే కార్ నిలబెట్టి ఉంటారు, కార్లు వెళ్ళి పారిపోయి ఉంటారు. వెండి మీదేనా 4 lakh క్యాష్ 4 kg వెండి. బస్సు ఉంటే దిగేసి లోపల భోజనం చేసి పోలేదు, అక్కడనే ఉంటాను. బ్యాగ్ మనుషులు లోపల వచ్చి బ్యాగ్ తీసుకుంటే పారిపోయి కార్లు ఎక్కి పోయి ఉంటారు. నేను సికింద్రాబాద్ వచ్చింటాను ట్రావెల్స్ మునవర్ హోటల్లో భోజనం చేశారు. స్టాప్ చేసి ఉంటారు డిన్నర్ టైంగా దిగేసి అక్కడనే ఉన్నాను దొంగల బ్యాగ్ ముందు బస్సులో ఎక్కి బ్యాగ్ తీసి పారిపోయి ఉంటారు. పక్కనే